ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేయడం మంచిది కాదన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తప్పు చేసే ప్రతిపక్షాలకే కాదు ప్రభుత్వ పెద్దలకు కూడా జైలు శిక్ష తప్పదన్నారు. మహారాష్ట్రతో ప్రభుత్వం చేసుకున్నది చారిత్రక ఒప్పందం కాదని, చారిత్రక తప్పిదమని విమర్శించారు జానా. కేసీఆర్ గారు వారి ప్రభుత్వం ప్రజలకు వివరించేటువంటి యొక్క పద్ధతిని అనుసరించక ఆయన ప్రతిపక్షాలని బెదిరించే విధంగా, వ్యక్తులని టార్గెట్ చేసే విధంగా మాట్లాడినటువంటి విధం చాలా అభ్యంతరకరమే కాదు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వ పాలనకు వచ్చిన ప్రతిపక్షంగా మేము వ్యవహరించినటువంటి, ప్రభుత్వ పక్షంగా వ్యవహరించినప్పుడు కానీ, ఇవాళ ప్రతిపక్షంగా మా ధర్మం కానీ, ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. రీఇంజనీరింగ్ అనే వేరే ఒక చోటికి మార్చుకొని ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు. దీని మూలాన 50-60 వేల పైన ఇంకా పూర్తయ్యే నాటికి ఎంతో అదనపైనటువంటి యొక్క ఖర్చు పెరిగి ఈ రాష్ట్ర ప్రజలకు పెనుభారం వచ్చేటువంటి యొక్క ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుండి ఇంత పెనుభారం మోపేటువంటి యొక్క ఈ భారాన్ని మోపేది ఈ ఒప్పందం, ఇది చారిత్రక ఒప్పందమా, చారిత్రక తప్పిదమా అనేటువంటిదే మా ప్రశ్న. మేము లేవనెత్తినటువంటి విషయం. ఈ విషయాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరాన్ని పోయి జైలుకు పంపుతాము, లేకపోతే ఇంకోటి అవటం అంటే, ఎవరైనా కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరించినటువంటి వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా ఎవరికైనా సరే చట్ట విరుద్ధంగా ఉంచేవారు జైలుకు పోతారు. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పేటప్పుడు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తేనే పెట్టగలుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా చట్ట విరుద్ధంగా వివరిస్తే జైలుకు పోతారు. ఇది పరస్పరం అవగాహన చేసుకోవాలి. కానీ కేవలం అధికార దర్పంతో మాట్లాడి ఇతరులని న్యూనతపరచడం ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధినేతకు కానీ తగని పని అని చెప్పి మీ అందరికీ